హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అందరి ఫేవరెట్ అయిన వెజ్ పులావ్. ఈజీగా చేసుకోవచ్చు అండ్ పిల్లలకి అందరికీ నచ్చుతుందనమాట. అండ్ వెజిటేబుల్స్ కూడా మనకి పిల్లలు నార్మల్గా కర్రీస్ తినకపోతే ఇలా వెజ్ పులావ్ చేస్తే ఇందులో మనకు అన్ని వెజిటేబుల్స్ వేయచ్చు అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఇలా గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్, మన దగ్గర ఏ ఉంటే అవి. నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. పొటాటోస్, క్యారెట్స్, అలాగే గ్రీన్ చిల్లీస్ అనమాట. ఇవే కాకుండా మనం మిల్ మేకర్ వేసుకోవచ్చు. నార్మల్గా మనకి ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇవన్నీ వేసుకున్నాను, ఇంట్లో అవైలబుల్గా ఉన్నవన్నీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బియ్యం అయితే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట కొంచెం సేపు. సో ఇప్పుడు మనము వెజిటబుల్స్ ఇవన్నీ చూపించాం కదా. సో ఈ వెజిటబుల్స్ అండ్ బియ్యం నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను. సో కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని దాంట్లో మనము మసాలా వేసుకోవాలి లైట్గా. నార్మల్ జనరల్ మసాలానే, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క అలా ఉంటుంది కదా, అది ఎక్కువ కూడా వెయ్యలేదు నేను. జస్ట్ టూ అలా తీసుకున్నాను అనమాట. సో ఇలా మనకి ఎప్పుడైనా కర్రీస్ అలా పిల్లలు ఏం తినకున్నా, పిల్లలకి జస్ట్ ఫీవర్ వచ్చి అలా ఏమన్నా మనకైనా నోరు బాగాలేకున్నా ఇలా మనం ఇలా వెజ్ పులావ్ ఇలా చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. అలాగే వెజిటబుల్స్ కూడా మనము తిన్నట్టు అయిపోతుంది అనమాట. సో దీనికి మనము సైడ్కి మనము సలాన్ చేసుకోవచ్చు, లేకపోతే మనం రైతా కూడా చేసుకోవచ్చు. సో లేకపోతే అలా కూడా తినచ్చు, నో ప్రాబ్లం, చాలా బాగుంటుంది అనమాట. సో ఇలానైతే నేను మసాలా వేసుకున్నాను. బిర్యానీ ఆకు, అలాగే ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క వేసుకున్నాను అనమాట. జస్ట్ అంతే, ఇంకా నేను ఎక్కువ వేయలేదు స్పైసెస్. సో పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ స్పైస్గా ఉంటే తినరనేసి నేను కొంచెం లైట్ అన్నీ టూ వేసాను అనమాట. సో నెక్స్ట్ అయితే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్, ఆ ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది అనమాట. నార్మల్ బిర్యానీ అయినా నార్మల్ దేంట్లో అయినా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది అనమాట. అది ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే ఇంకా బాగుంటుంది ఆ స్మెల్ అనేది. సో దాంట్లోనే మనము కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం అనమాట. సో దాంట్లోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నార్మల్గా పుదీనా కూడా వేస్తారు కొందరు, బట్ పుదీనా వేస్తే అదేంటంటే కొంచెం బగారా రైస్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అందుకే నేను పుదీనా స్కిప్ చేశాను. ఇంకా నేను రెడీ చేసి పెట్టేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నామట. గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్, క్యారెట్, పొటాటోస్ ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి సార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఫుడ్ రెసిపీస్, అలాగే షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే జనరల్గా డే ఇన్ మై లైఫ్ అలా షాపింగ్ అలా అన్ని వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా చూడండి నా ఛానల్లో వెళ్ళి, మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా రెసిపీస్ కూడా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో, తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి ఒకసారి చూసి. సో ఇలా ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి సార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ చూడడానికి కూడా అసలు మనకి ఎంత అంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇలా పులావ్ చేసుకుంటే. సో మనకు అంటారు కదా, చూడ్డానికి మనకి కలర్ఫుల్గా కనిపిస్తే మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి. సో ఇంకా మా పాప కూడా అంతే అనమాట. తనకైతే చూడడానికి ఫస్ట్ చూపుకి మంచి కనిపించాలి అని కోరుకుంటుంది అనమాట. సో అందుకే ఇలాంటివి కొత్త ట్రై చేస్తూ ఉంటాను నేను. సో కనీసం చూడడానికి ఇట్లా కలర్ఫుల్గా కనిపించిన ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి. సో ఆబ్వియస్లీ ఇంకా అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కూడా హెల్దీ కాబట్టి, సో అప్పుడప్పుడు ఇలా చేస్తే కొంచెం తింటుంది అనమాట. సో దీంట్లో కొంచెం మనము గరం మసాలా వేసాను, చాలా తక్కువ వేసాను, కొంచెం వేసాను గరం మసాలా. సో ఇది వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం కలుపుకున్నాను అనమాట. కలిపిన తర్వాత మనం మొత్తం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత 100% ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది, తర్వాత బాయిల్ అవుతుంది కదా. సో దీంట్లో మనం నానబెట్టుకున్న వాటర్ మనం తీసేసి బియ్యం వేసుకోవాలన్నమాట. బియ్యం వేసుకున్న తర్వాత దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే అన్నంని కొంచెం వేయిస్తాం కదా, అలా బియ్యంని వేయిస్తాం కదా, అలా వేయించినట్టు వేయించాలి. కొంచెం వేయించిన తర్వాత మనము 1:2 రేషియో మనము యూజ్ చేస్తాం కదా వాటర్, నార్మల్గా అన్నం వండుకునేటప్పుడు. ఇది కొంచెం మనకి మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండడానికి 1:1.5 వాటర్ తీసుకోవాలన్నమాట.
సో 1:1.5 వాటర్ నేను ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ వాటర్ అయితే వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనమైతే దీంట్లో ఇంకా సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి మనం ఇప్పుడే టేస్ట్ చూడాలన్నమాట. ఏమైనా సాల్ట్ ఎక్కువ తక్కువ అయినా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఒకసారి కలుపుకొని చూసుకుంటే ఒకవేళ మళ్ళీ సాల్ట్ పడితే సాల్ట్ వేయచ్చు అనమాట. ఏదున్నా ఇప్పుడు మనం వాటర్లో మిక్స్ చేస్తే అది మొత్తం మంచిగా కరెక్ట్గా మిక్స్ అవుతుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత వేయకుండా ఇలా వాటర్లో వేసిన తర్వాత మనం సాల్ట్ వేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి నేను టేస్ట్ చూస్తున్నాను, మళ్ళీ మనకు పడితే వేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్ ఉంది. సో నేనైతే ఇంకా లిడ్ పెట్టేశాను అనమాట, కుక్కర్ లిడ్. సో వీటిని మనం ఇప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో ఎక్కువ విజిల్స్ వచ్చినా కూడా మెత్తగా అవుతుంది కదా. సో ఒక విజిల్స్ ఇచ్చేసాను అనమాట, 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత మనము విజిల్ పోవాలి. విజిల్ పోయిన తర్వాతనైతే ఇప్పుడైతే ఓపెన్ చేసుకుందాం. యమ్మీ వెజ్ పులావ్ అందరి ఫేవరెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. మనకి చాలా తొందరగా వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా 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 ఈజీ అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా చేయాలి అనుకుంటే కొంచెం ముందే మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇలా ఓపెన్ చేశాను అనమాట. అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడ్ వచ్చేసాయి. సో దీన్ని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. మిక్స్ చేసేసుకున్నాక చూడండి, యమ్మీ అసలు చూసేనే కలర్ఫుల్ ఉంది కదా వెజ్ పులావ్. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.